ఓం గం గణపతయే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనము ఈ 65వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహిత ఆధారంగా సూదుల వారు తెలిపినటువంటి సౌనకులకు తెలిపినటువంటి రుద్రాక్ష యొక్క ధారణ మహిమ, వాటి యొక్క వివిధ భేదముల యొక్క వర్ణనం, తదుపరి అంశాలన్నీ కూడా మనం ఇంకా తెలియజేసుకుంటున్నాం. మళ్ళా సూతుల వారు చెప్తున్నారు, వేదములో చెప్పబడినటువంటి మార్గం ఏమిటి అంటే, ఈ శివ మహాపురాణం ఒక వేదంతో సమానమైనటువంటిది. సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ గిరిజారాధ నందిని అయినటువంటి ఉమాదేవి పార్వతీదేవికి చెప్తున్నారు, ఓ పార్వతీదేవి, బ్రహ్మచారి, వానప్రస్థుడు, గృహస్థుడు, సన్యాసి వీరందరూ కూడా నియమపూర్వకంగా రుద్రాక్షను ధరించుట సముచితం. గొప్ప పుణ్యం చేతనే వీటిని ధరించేటువంటి సౌభాగ్యం మానవులకు కలుగుతుంది. ఓ ఉమా, మొదట ఉసిరికాయతో సమానమైనటువంటి రుద్రాక్షను, తదుపరి దానికంటే చిన్నది అయినటువంటి దాన్ని ధరించాలి. శుభములను, అనేక మంగళములను కోరుకునేటువంటి వాడు రోగగ్రస్తమైనటువంటి గింజలు లేని వాటిని, పురుగు తొలిచినటువంటి వాటిని, గుచ్చుటకు అనువైనటువంటి రంధ్రములు లేని వాటిని కూడా ఎప్పుడు కూడా ధరించరాదు. పరమేశ్వరుడు చెబుతున్నాడు, రుద్రాక్ష నా యొక్క మంగళమైనటువంటి లింగ విగ్రహం. శివలింగమునికి ఎంత ప్రామాణికమున్నదో, మహత్యమున్నదో, శక్తి ఉన్నదో, ఈ రుద్రాక్ష కూడా శివుని యొక్క మంగళమైనటువంటి శివలింగ స్వరూపం, శివలింగ విగ్రహం అని మనం భావించాలి. భక్తితో, శ్రద్ధతో రుద్రాక్ష ధారణ చేసినట్లయితే అది మంగళమయం ఒకటే కాదు, శివలింగమును ఎప్పుడు కూడా మనం ధరించినట్టుగానే, ఆ శివ విగ్రహం ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నట్టుగానే మనం భావించాలి. అది శనగతో సమానమై చిన్నదిగా ఉండాలి. అలా సూక్ష్మమైనటువంటి రుద్రాక్షని ఎప్పుడు కూడా మనందరం కూడా, శివభక్తులైనటువంటి వారందరూ కూడా శ్రేష్టంగా భావించాలి. సకల ఆశ్రమముల వారు అంటే బ్రహ్మచర్య, వానప్రస్థ, గృహస్థు, సన్యాసాశ్రమం, తర్వాత స్తురీయ ఆశ్రమం వారు, అన్ని ఆశ్రమముల వారు కూడా, సమస్తమైనటువంటి వర్ణముల వారు కూడా, స్త్రీలు, శూద్రులు శివుని యొక్క ఆదేశానుసారం ఎల్లప్పుడూ కూడా రుద్రాక్షను ధరించాలి. శివభక్తులైనటువంటి వారు, శివునికి అనుగ్రహాన్ని కోరుకునేటువంటి వారు, అలాగే యతులకు ప్రణవమంచోచ్చారంతో రుద్రాక్షను ధరించిన విధానం ఒకటి ఉన్నది. అలాగే లలాటమునందు త్రిపుండ్రం కలిగి సకల అంగములు కూడా రుద్రాక్షలతో సుశోభితములే మృత్యుంజయ మహామంత్రమును ఎవరైతే పఠిస్తూ ఉంటారో, అంటే లలాట యందు త్రిపుండ్ర ధారణ చేయాలి, భస్మధారణ. అలాగే వారి యొక్క అవయవములన్నింటి యందు కూడా శాస్త్ర విధిపూర్వకంగా ఎవరైతే ఈ శివ మహాపురాణంలో చెప్పినటువంటి విధంగా వారి యొక్క అంగముల యందు రుద్రాక్షలతోటి శోభితులై ఉంటారో, ధరించి ఉంటారో, వారు మృత్యుంజయ మహామంత్రం పఠించిన వారు కనుక అయినట్లయితే, వారిని ఎవరైతే దర్శిస్తారో అటువంటి వారిని చూసిన వెంటనే శివుణ్ణి అనగా రుద్రుణ్ణి దర్శించినంత మాత్రం చేసే ఫలితం కలుగుతుందో, పరమేశ్వరుని చూస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితమే కలుగుతుంది అని శివ మహాపురాణంలో సాక్షాత్తు శివుడు పరమేశ్వరుడు చెప్పాడని పరమేశ్వరుడు ఆ అమ్మవారికి చెప్పినట్టుగా సూతులు వారు సౌనకులకు తెలియజేస్తున్నారు. ఓ పార్వతి, శివుడు చెప్తున్నాడు ఏమనంటే, ఓ పార్వతి, రుద్రాక్షలు అనేక విధంగా చెప్పబడ్డాయి. ఇప్పుడు నేను వాటి యొక్క భేదాన్ని వర్ణిస్తాను విను. ఆ భేదములు
భోగములను మోక్షమును కూడా ప్రదానం చేస్తాయి. నీకు ఉత్తమమైనటువంటి భక్తి భావంతో దాన్ని పరిచయం చేస్తాను, విను. దాంట్లో ముఖముల యొక్క భేదాన్ని చెబుతున్నాడు ఇప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో. ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తు అది స్వయం శివస్వరూపం. సాక్షాత్తు శివుడే ఏకముఖ రుద్రాక్ష యొక్క స్వరూపం. అది అనంతమైనటువంటి భోగములని మోక్షరూపమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి రుద్రాక్ష, ఏకముఖ రుద్రాక్ష ఎక్కడైతే పూజింపబడుతుందో ఆ పూజింపబడినటువంటి చోటు నుండి లక్ష్మీదేవి ఎన్నడూ కూడా దూరంగా తొలగిపోదు. అంటే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం చేసుకుని ఉంటుంది. అలాగే ఎక్కడైతే ఏకముఖ రుద్రాక్ష పూజించబడుతుందో, ధరించబడుతుందో ఆ స్థలమునందు అన్ని ఉపద్రవములన్నీ కూడా అవి తొలగిపోయి అవి ఆ ఉపద్రవాలే నష్టమవుతాయి. అక్కడ ఉన్నటువంటి వారి కోరికలన్నీ కూడా ఫలిస్తాయి అక్కడ. అలాగే ద్విముఖ రుద్రాక్ష దేవదేవేశ్వరుడిగా చెప్పబడింది. అది సకల కోరికలను కూడా నెరవేర్చుతుంది. అంటే 2 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష, అది శివపార్వతుల స్వరూపంగా చెప్పబడింది. అటువంటి రుద్రాక్షను ధరించినట్లయితే అన్ని కోరికలు కూడా నెరవేర్చుతుంది, చక్కని ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు. అలాగే 3 ముఖముల రుద్రాక్ష, త్రిముఖ రుద్రాక్ష అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం అది. అది ఎల్లప్పుడూ కూడా సాక్షాత్తు సాధన చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి త్రిముఖ రుద్రాక్ష ధారణ వల్ల, దాని ప్రభావం వల్ల సకల విద్యలు కూడా ఆ ధరించినటువంటి వారికి, అది పూజించినటువంటి వారికి హస్తగతం అవుతుంది. సకల విద్యా ప్రావీణులు అవుతారు. అలాగే చతుర్ముఖ రుద్రాక్ష అంటే 4 ముఖములు కలిగిన రుద్రాక్ష సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం. అని దాన్ని దర్శించడం కానీ లేక స్పృశించడం కానీ చేసినట్లయితే అతి శీఘ్రంగా ధర్మ, అర్థ, కామ, మోక్షమైనటువంటి చతుర్విధ పురుషార్థమును కూడా శివభక్తుడైనటువంటి వారికి, అలా ధరించినటువంటి వారికి కూడా లభిస్తుంది అని ఈ శివ మహాపురాణంలో సాక్షాత్తు శివుడే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నారు. అలాగే పంచముఖ రుద్రాక్ష, 5 ముఖములైనటువంటి రుద్రాక్ష సాక్షాత్తు కాలాగ్ని రుద్ర రూపము అని చెప్పాడు శివుడు. అది సకలమును కూడా ప్రసాదించేటువంటి సమర్థమైనటువంటి రుద్రాక్ష, పంచముఖ రుద్రాక్ష. 5 ముఖములు కలిగినటువంటి పంచభూతములకు, పంచముఖములకు శివుడి ఆధిపత్యం వహించాడు. పృథివీ, ఆపహ, తేజో, వాయువు, ఆకాశతత్వములకు ఆధిపత్యం వహించిన వాడు పంచముఖ స్వరూపుడు. సజ్జోజాల వామదేవ అఘోర తత్పురుష ఈశాన్ముఖ స్వరూపుడైనటువంటి సాక్షాత్తు అది కాలాగ్ని రుద్ర రూపము. అది అన్ని కోరికలను కూడా ప్రసాదిస్తుంది. సమర్థమైనటువంటి రుద్రాక్ష అని చెప్పాడు పరమేశ్వరుడు అమ్మవారికి. అలా ఆ పంచముఖ రుద్రాక్ష అందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తుంది, సకల మనోరథాలని కూడా నెరవేర్చుతుంది. అలా పంచముఖ రుద్రాక్ష సకల పాపములను కూడా దూరం చేస్తుంది. అలాగే సన్ముఖ రుద్రాక్ష అంటే 6 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష, అది కార్తికేయ స్వరూపము, సుబ్రహ్మణ్య స్వరూపం. దాన్ని ఎవరైతే దక్షిణ హస్తము అంటే కుడి చేతి యందు ధరిస్తారో అటువంటి వారికి బ్రహ్మహత్య కలిగినటువంటి దోషములు, బ్రహ్మహత్య దోషం నుండి కూడా వెంటనే ముక్తుడవుతాడు. ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఎందుకంటే సన్ముఖ రుద్రాక్ష సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపం, కార్తికేయ స్వరూపం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బ్రహ్మహత్య దోషం వలన స్వయంగా తాను ఆ యొక్క సర్పరూపాన్ని ధరించి ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. కాబట్టి పశ్చాత్తాపడి బ్రహ్మహత్య దోష విముక్తి కొరకు ఆయన సర్పరూపాన్ని దాల్చి మనందరినీ కూడా అనుగ్రహించారు. కాబట్టి అంచేత ఎవరైతే ఈ 6 ముఖముల రుద్రాక్షను ధరిస్తారో వారి బ్రహ్మహత్య దోషములు కూడా వెంటనే తొలుగుతాయి అని చెప్పేసి చెప్తూ, ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు అని చెప్పి పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పారు. అలా చెప్తున్నారు పరమేశ్వరుడు. ఓ మహేశ్వరి,
ఏడు ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష అనంగస్వరూపం. అనంగుడు అంటే మన్మధుడు. కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాతు. అనంగడంటే దేహం లేనటువంటి వాడు. ఆ రతీదేవికి మాత్రమే ఆ శరీరం కనబడుతుంది. అందుకే ఆయన అనంగ స్వరూపం. అది అనంగ నామంతో ప్రసిద్ధం చెందింది ఏడు ముఖముల యొక్క రుద్రాక్ష. ఓ దేవేశ్వరి, దాన్ని ఎవరైతే ఈ ఏడు ముఖముల యొక్క రుద్రాక్ష ధరిస్తారో దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడవుతాడు అని సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పారు. అలాగే 8 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష అష్టమూర్తి అయినటువంటి భైరవ స్వరూపం, అష్టలక్ష్మీ స్వరూపం, అష్ట వినాయక స్వరూపం. దాన్ని ఎవరైతే ధరిస్తారో వారు పూర్ణాయుష్కవంతులవుతారు. మరణానంతరము కూడా స్థూలమును ధరించినటువంటి శంకరుడు అవుతాడు అని శివుడు పార్వతీదేవి తెలియజేస్తున్నట్టుగా ఈ యొక్క శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహితలో సూతుల వారు సౌనికుల వారికి తెలియజేసినట్టుగా మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.